హాయ్ అండి. ఇవాళ ఒక మంచి రివ్యూస్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియో ఏంటో చూసుకునే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు లక్కీ అండ్ కుట్టి వ్లాగ్స్. హాయ్ అండి. ఇవాళ వచ్చేసి నేను మన ఇంట్లో పడేసే ఖాళీ బాటిల్స్‌తో ఇలా చక్కగా అందంగా డెకరేట్ ఎలా చేసుకోవాలి అనేది చూపించడం కోసం అయితే వచ్చేసాననమాట. మనకు చీకట్లో కానీ, వెలుతురులో కానీ చాలా అందంగా మెరిసిపోయే ఈ డెకరేషన్‌ని ఎలా చేసుకుందామో చూసేద్దామా? అయితే ముందుగా మన దగ్గర ఉన్న ఖాళీ బాటిల్స్ ఏవైనా పర్వాలేదండి. మీకు నచ్చినవి తీసుకోండి. నేను ఇక్కడ స్ప్రైట్ బాటిల్స్‌ని తీసుకున్నాను. నేను పెద్దవి తీసుకున్నానండి. మీరు మీ ఇంటిని సైజుని బట్టి కానీ, మీరు చేసుకోవాలనుకున్న దాన్ని బట్టి కానీ చిన్నవైనా పెద్దవైనా ఏవైనా సరే నీట్‌గా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ బాటిల్స్‌ని పడేయకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము మూత సైడ్ కాకుండా కింది భాగానికి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. మనకు చాకుతో వీలుగా ఉంటే చాకుతో, లేదంటే కత్తెరతో వీలుగా ఉంటే కత్తెరతో అయినా సరే ఇలా కట్ చేసుకొని వీటిని నీట్‌గా సమానంగా ఒకేలా ఉండేటట్టుగా కట్ చేసిన తర్వాత మధ్య మధ్యలో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ సమానంగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మనం బాటిల్ మొత్తాన్ని కూడా చిన్న చిన్నగా అక్కడక్కడ ఇలా ఘాట్లు పెట్టినట్టుగా కట్ చేసుకుంటూ పోవాలి. ఇలా మనము బాటిల్స్ని కట్ చేసుకొని ఈ బాటిల్స్ని యూజ్ చేసుకొని చక్కగా డెకరేషన్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇవి పడేసే బాటిల్సే కదా అని అనుకుంటాము, కానీ చేసిన తర్వాత చాలా లుక్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా కట్ చేసిన వీటిని కొనలు కూడా ఇలా షార్ప్గా ఉండడం కోసం అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం కట్ చేసుకున్నట్లయితే మనకు కొన అనేది కొంచెం షార్ప్గా వస్తుందన్నమాట. ఇలా మనము ఒక బాటిల్ కట్ చేసాం కదా, ఇంకో బాటిల్ దానికన్నా కొంచెం హైట్ తక్కువలో పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనము మిగిలిన 2 బాటిల్స్ని కూడా కొంచెం కొంచెం హైట్ తగ్గించుకుంటూ కట్ చేసుకొని ఇప్పుడు దాన్నైతే ఎలా కట్ చేసుకున్నామో అలాగే దీన్ని కూడా పొడువుగా కట్ చేసుకొని మళ్ళీ అన్నీ కూడా చక్కగా కట్ చేసుకొని రెడీగా తయారు చేసి పెట్టేసుకోవాలి. మనం ఇవన్నీ కట్ చేసుకునే లోపు మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఏంటి అంటే, ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఏ వీడియోస్ యూజ్ అవుతున్నాయి అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా వీడియోస్ మీద థాట్స్ ఉంటే నాకు అలాంటి వీడియోస్ కావాలి అని మీరు కామెంట్ చేసినట్లయితే మీకు నచ్చిన వీడియోస్ని నేను పోస్ట్ చేయడానికి రెడీగా ఉంటానండి. ఇప్పటి వరకు వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇప్పటి నుంచి త్వరగా పోస్ట్ చేయడానికి నేను ఎంతో ట్రై చేస్తానండి. అలాగే వీటన్నింటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జ్లన్నింటిని కూడా ఇలా కట్ చేసుకొని నీట్గా మనము 3 బాటిల్స్ని కూడా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఉండడం వల్ల మనకు బబుల్స్ కుచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మనకు 3 బాటిల్స్ కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక బాటిల్ను ఫస్ట్ తీసుకొని పెద్ద బాటిల్ను ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్నింటినీ కూడా వెనక్కి ఇలా కొంచెం వంచినట్టుగా అన్నట్లయితే మనకు చక్కగా వెనక్కి వంగిపోతాయి అన్నమాట. బాటిలే కదా, ఈజీగా వంగుతుంది. ఇలా అన్నింటినీ కూడా నీట్గా ఉంచుకుంటే మనకి ఇలా ఒక ఫ్లవర్ షేప్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలాగే మనం కొంచెం చిన్న సైజులో కట్ చేసుకున్నాం కదా రెండో బాటిల్, దాన్ని కూడా చేసుకొని పక్కన పెట్టుకున్నాక మూడో బాటిల్కి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, ఒక దాన్ని ఉంచిన తర్వాత మధ్యలో దాన్ని వదిలేసి మళ్ళీ తర్వాత ఇంకొక దాన్ని ఉంచుకోవాలి. ఒకటి తప్పించి ఒకటి ఉంచుకున్నట్లయితే మనకు మధ్యలో ఫ్లవర్ అనేది వస్తుందన్నమాట. అలా ఉంచేసిన తర్వాత వాటన్నింటినీ పక్కన పెట్టేసుకొని ఇట్లా మనకు కింది పార్ట్ ఉంటుంది కదండి, దీన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఈ ఎడ్జ్ని కట్ చేసుకొని పక్కనే తీసేసుకుందాం అన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా నీట్గా మెల్లగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ కప్పుని మనం ఇక్కడ చూపిస్తున్న ఈ గుంతల్లాగా ఉన్నాయి కదండి, ఈ పార్ట్లో ఇలా కొంచెం లోతుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకుంటే మనకు ఒక చిన్న ఫ్లవర్ డిజైన్లా అయితే వస్తుందన్నమాట. మీరు కట్ చేస్తుంటే మీకే అర్థమైపోతుంది. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలాగే మనకు బాటిల్స్కి 5 గుంతల్లా ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకుంటే మనకు ఒక చిన్న ఫ్లవర్కి కింద పెట్టే ఒక బుట్టలా తయారవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకొని తీసుకోండి. చూసారు కదా, మనకు కిందికి పెట్టుకోవడానికి చక్కగా స్టాండ్లా రెడీ అయిపోయిందనమాట. ఇలా కట్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని మనము
గ్లూ గమ్ సహాయంతో వీటిని అంటించుకోవాలన్నమాట. ఇక్కడ నేను గ్లూ గమ్ని తీసుకున్నాను. మీ దగ్గర ఒకవేళ గ్లూ గమ్ కనుక లేనట్లయితే ఫెవిక్విక్ని యూజ్ చేయొచ్చండి. ఫెవికల్ అయితే అంత స్టిక్గా అతుక్కోదు బాటిల్స్ కాబట్టి, ఫెవిక్విక్ అయినా లేదంటే గ్లూ గమ్ అయినా తీసుకొని ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా అంటించుకోవాలి. ఫస్ట్ పెద్ద సైజులో ఉన్నదాన్ని అంటించుకోవాలి, ఆ తర్వాత మీడియం సైజు, ఆ తర్వాత చిన్న సైజులో అంటించుకోవాలి. ఇలా మనం సైజులు చూసుకొని అంటించుకున్నట్లయితే ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా, ఇంకోటి ఇంకా చిన్నగా, ఇలా నీట్గా మనకు ఒక మంచి డెకరేషన్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు దీని క్యాప్తో సహా అంటించుకుంటున్నానండి. మీరు వద్దు అనుకున్న వాళ్ళైతే క్యాప్ని తీసేసి కూడా అంటించుకోవచ్చు అనమాట. క్యాప్ని తీసేసి కానీ లేదా క్యాప్కి కలర్ వేసి కానీ కూడా అంటించుకోవచ్చు, బాటిల్ అని ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలి అనుకుంటే. నేను ఇక్కడైతే నార్మల్గానే తయారు చేశాను. ఇలా చేసిన తర్వాత మూడో స్టెప్కి కొంచెం హైట్ పెంచుకోవడం కోసం నేను ఇక్కడైతే మనం ఇందాక వేస్టేజ్ని కట్ చేసాం కదండి, ఆ వేస్టేజ్ని కూడా యూస్ చేస్తున్నాను. ముందుగా ఇలా ఒక క్యాప్ని తీసుకొని క్యాప్కి గ్లూ గమ్ని అప్లై చేసి మధ్యలో ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మనము ఇందాక వేస్టేజ్గా కట్ చేసుకున్న పాట్ని రౌండ్గా రోల్ చేసుకొని ఆ మధ్యలో అతికించుకోవాలి. ఆ రోల్ అనేది ఇప్పుకుపోకుండా ఉండడం కోసం ఫస్ట్ గ్లూ గమ్తో అంటించుకొని తర్వాత మధ్యలో పైన పెట్టుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే డైరెక్ట్గా అయినా కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను మధ్యలో కాకుండా ఇలా ఫస్ట్ అంటించుకుంటున్నాను. అంటించకుండా పెడితే ఉండట్లేదండి. ఇలా అంటించుకొని ఇలా మధ్యలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మనకు బాటిల్కి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది వస్తుంది కదా, అప్పుడు ఫ్లవర్ అనేది కొంచెం పైకి లేసినట్టుగా మంచిగా నీట్గా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ థర్డ్ బాటిల్ని కూడా దానిపైన అంటించుకోవాలండి. ఇక్కడ గ్లూ గమ్ సహాయంతో ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అంటించుకున్నట్టయితే ఫ్లవర్ బొకే అనేది కొంచెం హైట్గా నీట్గా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా నీట్గా అంటించిన తర్వాత ఒకసారి అంటుకుందా లేదా చూడడం కోసం చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా అంటేసుకుంది. ఇలా అంటుకోవాలన్నమాట. మొత్తం ఇలా అంటిన తర్వాత మనకు పెళ్ళిళ్ళల్లో తలపైన తలంబ్రాలలో కలిపే బబుల్స్ ఉంటాయి కదండి, వాటిని తీసుకొని నేను ఇక్కడ కొనలకి మనము షార్ప్గా కట్ చేసాం కదా, వాటికి ఇలా గుచ్చుకోవాలి. ఇక్కడ నేను బబుల్స్ని యూజ్ చేశానండి. మీరు ఈ బబుల్స్ ప్లేస్లో పూసలని కూడా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా ఫ్లవర్స్ని తయారు చేసుకొని కానీ పేపర్ ఫ్లవర్స్ని కానీ ఏవైనా అంటించుకోవచ్చు అనమాట. మనం ఒకవేళ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వీటిని తీసేసి వాష్ చేసుకొని మళ్ళీ నీట్గా కుచ్చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా నీట్గా తయారు చేసుకున్నట్లయితే ఇంట్లో కూడా చూడగానే చక్కగా డెకరేషన్ కనిపిస్తుంది కదా, అందంగా అనిపిస్తుందండి. బాటిల్సే కదా అని పడేసే బదులు ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాగే మిగిలిన బబుల్స్ అన్నింటినీ కూడా మొత్తాన్ని కుచ్చేసుకుందామండి. ఇలా మొత్తం కుచ్చిన తర్వాత మీకు ఒక్కసారి చూపిస్తాను అనమాట. ఇక్కడ చూడండి, ఇలా కుచ్చిన తర్వాత నీట్గా ఎంత అందంగా కనిపిస్తుందో కదా. నేను ఇలా మధ్యలో కొంచెం ఓవర్ లుక్ కోసమని ఇంకా కొన్ని మధ్యలో అక్కడక్కడ వేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే సెంటర్లో కూడా అంటించుకోవచ్చు. ఈ డెకరేషన్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. చూడండి ఎంత అందంగా ఎంత బాగా రెడీ అయిపోయిందో. మనం కాస్త టైం కాదు అనుకుంటే ఇంట్లో ఇలాంటి వేస్టేజ్ వస్తువులని ఈజీగా యూస్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది కదా, ఒకసారి చూసారు కదండి. నేను ఒకసారి పైకి లేపి కూడా చూపిస్తానండి ఇది ఎంత బాగుందనేది. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. మధ్యాహ్నం ఖాళీగా ఉన్న టైంలో మన చేతులతో మనం ఇలా అందంగా రెడీ చేసుకున్నట్లయితే ఇంటికి డెకరేషన్గా ఉంటుంది, అలాగే మనకు కూడా హ్యాపీగా ఉంటుందండి. ఒక్కసారి చూడండి, మనకు గాలికి అవి అలా ఊగుతూ ఉంటే ఎంత అందంగా కనిపిస్తుందో కదా. లైట్ బంద్ చేసి పక్కన చిన్న లైట్ పెట్టి చూపిస్తే ఆ ఫోకస్లో అయితే చాలా అందంగా ఉందండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నానండి. ఓకే అండి, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.